హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిటైల్ ఇన్వెస్టర్ యూట్యూబ్ తెలుగు ఛానల్. ట్రంప్ ఈ రోజు నరేంద్ర మోదీని అమెరికాలో పర్యటించమని కోరాడు అన్న ఒక వార్తతోని రియల్ టైంలో మనం భారీ పెరుగుదలని స్టాక్ మార్కెట్లో చూస్తున్నాం. చైనాతోని సంబంధాలను తెంచుకుంటూ ఇండియాతోని సంబంధాలను పెంచుకోవడం అనేది రియల్ టైంలో ఇన్వెస్టర్స్ని చాలా వరకు అట్రాక్ట్ చేస్తుంది. ఇది ఇండియన్ ఇన్వెస్టర్స్నే కాదు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ని కూడా ఇండియా పట్ల అమెరికా పట్ల ఇండియాకి ఉన్న స్నేహబంధాన్ని చాలా స్ట్రాంగ్గా చేస్తున్నట్టుగా కనబడుతుంది. చైనాకి 10% సుంకాలను విధించడం, ఇండియాతోని మంచి స్నేహబంధాన్ని పెంచుకోవడం అనేది ఇండియా యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అని అంటున్నారు. రియల్ టైంలో బ్రిక్స్కి 100% టెరఫ్ని విధిస్తాను అన్న ట్రంప్ ఇండియాతోని స్నేహబంధాన్ని పెంచుకోవడం అనేది రియల్ టైంలో మాత్రం చాలా మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేసే ఫిబ్రవరి 12 నుంచి 2 రోజులు నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నాడు అని ఇండియన్ గవర్నమెంట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశాంగ శాఖ నుంచి మనకి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి పర్ఫెక్ట్గా చెప్పలేదు. అండ్ రియల్ టైంలో ఈ పర్యటన అనేది 2 మేజర్ ఆబ్జెక్టివ్స్ మీద జరగనున్నట్టుగా మాత్రం అఫీషియల్గా మాట్లాడుతున్నారు. అది ఒకటి, ఇండియా అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధ పరికరాలని కొనుగోలు చేయాలి అని భావిస్తుంది అని ఒకటి మాట్లాడుతున్నారు. అండ్ రీసెంట్ బడ్జెట్లో అనౌన్స్ చేసిన న్యూక్లియర్ ఎనర్జీ మిషన్లో కూడా అమెరికా యొక్క భాగస్వామ్యాన్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయాలని భావిస్తుంది అని కూడా మాట్లాడుతున్నారు. ఈ 2 మేజర్ కారణాలతోని అమెరికాలో నరేంద్ర మోదీ పర్యటన ఉండబోతుంది అని రియల్ టైంలో చాలా మంది మాట్లాడుతున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటిది అంటే, చైనాతోని ఆల్రెడీ వాణిజ్య యుద్ధాన్ని చేస్తున్న అమెరికా ఇప్పటి నుంచి ఇండియా నుంచి ఎక్కువ మొత్తంలో ఇంపోర్ట్స్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది అని రియల్ టైంలో మాట్లాడుతున్నారు. చైనా పైన 10% సుంకాలను విధించడం ద్వారా చైనా నుంచి అమెరికాకి ఇంపోర్ట్స్ అనేటివి తగ్గడంతో పాటు ఇండియా నుంచి అమెరికాకి ఇంపోర్ట్స్ అనేటివి పెరుగుతాయని మాట్లాడుతున్నారు. ఇండియా నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయని మాట్లాడుతున్నారు. ఈ స్పెషల్ సెక్టార్స్లో రియల్ టైంలో మీరు చూసుకుంటే అమెరికా చైనా నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలని అండ్ అలానే ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటుంది. అండ్ రియల్ టైంలో ఇండియా నుంచి కూడా ఈ ఇంపోర్ట్స్ అనేటివి ఉన్నాయి అమెరికాకి. సో చైనా నుంచి టెరస్ వల్ల వాటి యొక్క కాస్ట్ అనేది పెరగడంతో ఇప్పుడు ఇండియా నుంచి ఎక్కువ మొత్తంలో ఎక్స్పోర్ట్స్ అనేటివి అమెరికాకి ఉంటాయి ఈ స్పెషల్ సెక్టార్స్లో అని భావిస్తున్నారు. అండ్ అలానే ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ అనేటివి ఎక్కువ మొత్తంలో చైనా నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇవి రియల్ టైంలో ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ కావడానికి అవకాశం ఉందని రియల్ టైంలో మాట్లాడుతున్నారు. అండ్ అలానే ఫార్మా సెక్టార్ నుంచి కూడా ఎక్కువ మొత్తంలో అమెరికాకి చైనా కంటే ఇండియా నుంచి ఎక్కువ మొత్తంలో ఎక్స్పోర్ట్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ మేజర్ సెక్టార్లో ఇప్పటి నుంచి మనం చాలా మొత్తంలో మంచి రెవెన్యూ గ్రోత్ని చూడవచ్చు. ఒకవేళ చైనా కన్నా ఇండియా నుంచి ఇంపోర్ట్స్ అనేటివి అమెరికా ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించింది అంటే ఇండియన్ కంపెనీస్కి చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ అలానే అమెరికా నుంచి ఇండియాలో ఈ మేజర్ సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి ఇంక్రీజ్ కావడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందని మాట్లాడుతున్నారు. సో మీరు పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటే ఈ పర్యటన అనేది బిజినెస్ డెవలప్మెంట్లో, బిజినెస్ గ్రోత్లో చైనా కన్నా ఇండియా అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అని నిరూపించడానికి అమెరికా బాగా ప్రయత్నించవచ్చు. అండ్ అలానే అమెరికా యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి రియల్ టైంలో ఈ మేజర్ సెక్టార్లో ఇండియాలో ఇంక్రీజ్ కావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ ఈ పర్టిక్యులర్ మీటింగ్ అనేది ఇండియా అండ్ అమెరికా యొక్క బంధాలని చాలా స్ట్రాంగ్ చేయడంతో పాటు అమెరికా ఫ్యూచర్లో ఇండియా పైన ఎటువంటి సుంకాలని విధించదు అన్న నమ్మకాన్ని కూడా రియల్ టైంలో అందరి ఇన్వెస్టర్స్లో క్రియేట్ చేస్తుంది. సో మనం పర్ఫెక్ట్గా నరేంద్ర మోదీ అండ్ ట్రంప్ యొక్క వాణిజ్య ఒప్పందాలని, ఎలాంటి బిజినెస్ డీల్స్ని అనౌన్స్ చేయబోతున్నారు అనేది మనం రియల్ టైంలో వెయిట్ చేసి చూడాలి. అవి మార్కెట్లో హై ఇంపాక్ట్ని క్రియేట్ చేసే ఎకనామిక్ యాక్టివిటీస్గా మారుతాయి. సో మనం ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 14 మధ్యలో నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్న పర్యటనను మనం బాగా గమనించి చూడాలి. ఆ పర్యటన అనేది ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్లో కానివ్వండి, ఎకనామిక్ డెవలప్మెంట్లో కానివ్వండి చాలా వరకు హెల్ప్ చేసే అవకాశం ఉంది. ఇండియా ఎటువంటి డీల్స్ని చేస్తుంది, అమెరికా అనేది ఇండియాతో ఎటువంటి డీల్స్ని చేస్తుంది, సో అమెరికా అనేది ఇండియాకి ఎలా ఉపయోగపడుతుంది అనేది రియల్ టైంలో మనం పర్ఫెక్ట్గా ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 14 మధ్యలో చూడాలి. అది రియల్ టైంలో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ని, ఇండియా యొక్క డెవలప్మెంట్ని, ఇండియా యొక్క జీడిపి గ్రోత్ని ఇంక్రీజ్ చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది అని ట్రస్ట్ చేస్తున్నాను.
సో ఈరోజు స్టాక్ మార్కెట్లో ఇంత భారీ పెరుగుదల అనేది ఎందుకు వచ్చింది, నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించడం అనేది ఇండియాకి ఎలా హెల్ప్ కాబోతుంది, ఇండియన్ ఎకనామిక్కి ఎలా హెల్ప్ కాబోతుంది అనేది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.